సాధారణంగా పాము పుట్టలను హిందువులు పూజించడం మనం చూస్తుంటాం. మరికొన్ని చోట్ల శివలింగాల మీద పాము పడగ ఉండడం కూడా మనం చూడవచ్చు. కానీ ఒక ఆలయంలో మాత్రం పాము పుట్టనే శివలింగంగా పూజిస్తారు. అడుగడుగునా ఒక్కో పురాణ విశిష్టత కలిగిన ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఇక్కడ పాము పుట్ట ఎలా ఏర్పడింది, ఈ ఆలయంతో బ్రహ్మకు, విష్ణువు యొక్క మత్స్యావతారానికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ ఆలయంలోని పూజారులు శివుని ముందు హంస నడకతో కూడిన నాట్యం ఎందుకు చేస్తారు, ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చెన్నై దగ్గర ఉన్న తిరువొట్టియూరులోని ఆదిపురీశ్వరర్ ఆలయం ఒక అరుదైన శివాలయం. ఈ ఆలయాన్నే త్యాగరాజస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశానికి తిరువొట్టియూర్ అనే పేరు రావడానికి కూడా ఒక పురాణ కథనం ఉంది. సృష్టికి పూర్వం సంభవించిన మహాప్రళయం వల్ల భూమండలం అంతా జలమయమైపోతుంది. ప్రళయం ముగిసిన తర్వాత తిరిగి సృష్టిని ప్రారంభించడానికి బ్రహ్మదేవుడు ఇక్కడ ఘోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఒక మహాగ్నికీల రూపంలో ప్రత్యక్షమై తన దైవిక శక్తితో ప్రళయ జలాలన్నింటినీ వెనక్కి నెట్టేసి సృష్టికి మార్గం సుగమం చేశాడు. తమిళంలో ఒట్టి అంటే వెనక్కి నెట్టడం అని అర్థం. ఇక్కడ నుండి పరమేశ్వరుడు ప్రళయ జలాలను వెనక్కి నెట్టాడు కాబట్టి ఈ ప్రాంతానికి తిరువొట్టియూర్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత స్వామి ఇక్కడ స్వయంభులింగంగా వెలిశారు. ప్రళయం తర్వాత వెలిసిన మొట్టమొదటి క్షేత్రం కాబట్టి దీనిని ఆదిపురి అని, స్వామిని ఆదిపురీశ్వరుడు అని పిలుస్తారు. విష్ణుమూర్తి కూడా తిరువొట్టియూరులో పరమేశ్వరుడిని మత్స్యావతారంలో పూజించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. మధు, కైతబ అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుండి వేదాలను దొంగిలించి ఆ వేదాలను ముక్కలు ముక్కలుగా చేసి ఎవరికీ దొరకకుండా గాఢంధకారంలో ఉన్న సముద్ర గర్భంలోని అడుగు భాగాన దాచిపెడతారు. వేదాలు లేకపోవడంతో సృష్టిలో ధర్మం నశించి దేవతలు తమ శక్తులను కోల్పోతారు. ఆ వేదాలను తిరిగి రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు తన మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారం పొంది సముద్రంలో ఆ రాక్షసులతో సుదీర్ఘంగా యుద్ధం చేస్తాడు. అయితే ఎంతకీ ఆ రాక్షసులు యుద్ధంలో ఓడిపోకపోవడంతో ఆ అసురులను పూర్తిగా సంహరించి వేదాలను రక్షించడానికి విష్ణుమూర్తి ఈ క్షేత్రంలో కొలువై ఉన్న పరమశివుడిని మరియు పార్వతీదేవిని ప్రార్థిస్తాడు. ఆది దంపతుల నుండి అనుగ్రహం పొందిన తర్వాతే విష్ణువు ఆ రాక్షసులను సంహరిస్తాడు. రాక్షసులను వధించిన తర్వాత సముద్రం అడుగున ముక్కలైపోయి అపవిత్రమైన స్థితిలో ఉన్న వేద భాగాలన్నింటినీ మత్స్య రూపంలో ఉన్న విష్ణువు తన నోటితో సేకరిస్తాడు. అలా సేకరించిన వేదాలను ఆయన నేరుగా తిరువొట్టియూర్ ఆదిపురీశ్వరుని సన్నిధికి తీసుకువస్తాడు. ఇక్కడ పరమశివుడు ఆ వేద భాగాలన్నింటినీ తిరిగి ఏకీకృతం చేసి వాటికి పూర్వపు పవిత్రతను, శక్తిని ప్రసాదిస్తాడు. అందుకే పురాణాల ప్రకారం ఈ ఆలయానికి వేదాలను శుద్ధి చేసిన క్షేత్రంగా ప్రత్యేక స్థానం ఉంది. తిరువొట్టియూరులోని ఆదిపురీశ్వరర్ ఆలయానికి త్యాగరాజస్వామి ఆలయం అనే పేరు రావడానికి కూడా ఒక కారణం ఉంది. శైవ సాంప్రదాయంలో శివుడు పార్వతి మరియు కుమారస్వాములతో కలిసి ఒకే పీఠంపై కూర్చుని ఉన్న రూపాన్ని సోమస్కందమూర్తి అంటారు. తమిళనాడులోని కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాలలో ఈ సోమస్కందమూర్తిని ఉత్సవ రూపంలో త్యాగరాజస్వామి అని పిలుస్తారు. త్యాగరాజ అంటే త్యాగాలకు రాజు లేదా సమస్తాన్ని ఆధ్యాత్మికంగా దానం చేసే ప్రభువు అని అర్థం. తమిళనాడులో శివుడు త్యాగరాజ రూపంలో వెలిసిన అతి ముఖ్యమైన 7 క్షేత్రాలను సప్త విడంగ క్షేత్రాలు అంటారు. వీటిలో తిరువారూర్ ఆలయం ప్రధానమైనది. కానీ తిరువొట్టియూర్ ఈ 7 క్షేత్రాలలో నేరుగా భాగం కాకపోయినప్పటికీ తిరువారూర్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన అతిపెద్ద త్యాగరాజస్వామి ఉత్సవ విగ్రహం మరియు ప్రత్యేక సన్నిధి కేవలం ఈ తిరువొట్టియూర్ ఆలయంలోనే ఉన్నాయి. అందువల్లనే కాలక్రమేణా ఈ ఆలయాన్ని ఆదిపురీశ్వరాలయం అనడమే కాకుండా త్యాగరాజస్వామి ఆలయం అని కూడా పిలవడం ప్రారంభించారు. ఇక త్యాగరాజస్వామి ఆలయంలో పాము పుట్టను శివలింగంగా పూజించడం వెనుక కూడా ఒక పురాణ గాథ ఉంది. క్షీరసాగర మదనంలో తాడుగా మారిన వాసుకి ఆ తర్వాత వచ్చిన శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం కోసం మరియు ముక్తిని పొందడం కోసం ఉపమన్యు మహర్షి సూచన మేరకు ఈ ఆదిపురి క్షేత్రానికి వచ్చి పొగడ చెట్టు కింద పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభిస్తాడు.
నాగరాజు భక్తికి మెచ్చిన శివుడు వాసుకి రక్షణగా మరియు అతని పూజలను స్వీకరించడానికి ఒక పెద్ద పుట్ట రూపంలో ఆవిర్భవిస్తాడు. వాసుకి భక్తికి ప్రసన్నుడై శివుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకుంటాడు. నాగరాజును అనుగ్రహించి పుట్ట రూపంలో వెలిసినందున స్వామికి పడంపక్కనాథర్ అనే పేరు వచ్చింది. తమిళంలో పడం అంటే పాము పడగ అని అర్థం. ఇక్కడి మూల విరాట్ మట్టితో కూడిన పుట్ట రూపంలో ఉండడం వల్ల దీనిని ఎవరూ తాకరు. ఈ పుట్టకు ఎప్పుడూ ఒక బంగారు వెండితో చేసిన కవచం కప్పి ఉంటుంది. ఇది మట్టితో కూడిన పాము పుట్ట కాబట్టి ఈ శివలింగానికి అభిషేకాలు చేయడం నిషిద్ధం. ఏడాది పొడవునా కవచంతో మూసి ఉంచే ఈ పుట్టలింగాన్ని కేవలం కార్తీక పౌర్ణమి మరియు ఆ తర్వాతి 2 రోజులు అంటే మొత్తం 3 రోజులు మాత్రమే కవచం తొలగించి భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తారు. ఆ సమయంలో ఈ పుట్టలింగానికి పునుగు చట్టం అనే ప్రత్యేక తైల పూజను నిర్వహిస్తారు. విష్ణుమూర్తి వేదాలను రక్షించిన తర్వాత శివుడు విష్ణువు కోసం ఇక్కడ పదమ నటనం లేదా హంస నటనం అనే ప్రత్యేక నాట్యాన్ని చేశాడు. నేటికి ఇక్కడి బ్రహ్మోత్సవాల సమయంలో త్యాగరాజస్వామి ఉత్సవమూర్తిని పల్లకిలో ఉంచి అర్చకులు హంస నడకల తరహా భంగిమలతో కూడిన నాట్యం చేస్తూ ఊరేగిస్తారు. ఈ దృశ్యాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక్కడ అమ్మవారిని వడివుడై అమ్మాల్ లేదా త్రిపుర సుందరిగా భక్తులు పూజిస్తారు. ఇక్కడ అమ్మవారిని పూజిస్తే భక్తులకు త్రిపుర సుందరి బుద్ధిని విద్యను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే వాసుకి కోసం మహేశ్వరుడు పుట్టగా అవతరించిన పడంపక్కనాథర్ అనే మట్టి పుట్ట రూపంలో ఉండే ప్రధాన మూల విరాట్టు, బ్రహ్మ పూజించిన తిరువటీశ్వరార్ అనే మరొక శివలింగం, వడివుడై అమ్మాళ్ళ ఆలయం, ఉగ్రస్వరూపిణి అయిన వట్టపారి అమ్మన్న ఆలయం, గణేశుని ఆలయం, కుమారస్వామి ఆలయం, మరో 27 శివలింగాలు పూజలందుకుంటాయి. అశ్విని నుండి రేవతి వరకు ఆకాశంలో ఉండే 27 నక్షత్రాలు తమ దోషాలను తొలగించుకోవడానికి శివుని గురించి తపస్సు చేసి ఇక్కడ శివలింగాలుగా మారాయని పురాణ కథనం. ఈ ప్రాంగణంలోని ఉత్తర భాగంలో కొలువైన ఉగ్రస్వరూపిణి వట్టపారి అమ్మని శాంతింపజేయడానికి ఆది గురువైన శంకరాచార్యులు ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శైవ భక్తులైన నాయనార్ల జీవితాలతో ఈ ఆలయానికి ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ పరమశివుణ్ణి వారు పూజించి తమ రచనలలో కీర్తించారు. పల్లవులు, చోళులు అభివృద్ధి చేసిన ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో మాలిక్ కఫూర్ ధ్వంసం చేయడంతో విజయనగర రాజులు తిరిగి ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా పునర్నిర్మించారు. ఇవి శైవులకు అత్యంత విశిష్టమైన తిరువొట్టియూర్ త్యాగరాజస్వామి ఆలయ విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సంస్కృతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి తర్వాతి వీడియోలో కలుద్దాం. జై హింద్.